మేము అల్లాహ్ను ప్రవక్తను విశ్వసించాము, విధేయులమయ్యాము అని వారంటారు. మరి ఆ తరువాత వారిలోని ఒక వర్గం వెనుదిరిగిపోతుంది. వారసులు విశ్వసించిన వారే కారు. వారి మధ్య గల వివాదాలను పరిష్కరించటానికి అల్లాహ్ వైపు, ఆయన ప్రవక్త వద్దకు రమ్మని వారిని పిలిచినప్పుడు కూడా వారిలోని ఒక వర్గం విముఖత చూపుతుంది. అయితే హక్కు తమకే లభిస్తుందనుకున్నప్పుడు మాత్రం ఎంతో వినయంతో అతని వద్దకు వస్తారు. ఏమిటి, వారి హృదయాలలో రోగం ఉందా? లేక వారు సంశయంలో పడి ఊగిసలాడుతున్నారా? లేక అల్లాహ్, ఆయన ప్రవక్త తమకు అన్యాయం చేస్తారని వారికి భయం పట్టుకుందా? యథార్థానికి వారే అన్యాయపరులు. అదే విశ్వసించిన వారిని తమ మధ్యగల వివాదాలను పరిష్కరించటానికి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వద్దకు పిలిచినప్పుడు మేము విన్నాము, శిరసా వహించాము అని వారంటారు. సాఫల్యం పొందేవారు వారే. ఎవరు అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో, అల్లాహ్కు భయపడుతూ ఆయన నుండి తమను కాపాడుకుంటారో వారే విజయం సాధించేవారు.